హాయ్ ఫ్రెండ్స్, మేమైతే బతుకమ్మ మా పిన్ని వాళ్ళ ఇంట్లో పేరవడానికి వచ్చేసాను. మా మామయ్య ఇంట్లో బతుకమ్మ అయితే అయిపోయింది. తంగేడాకు చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా? తంగేడాకుతో మనం బతుకమ్మ ప్రతి ఒక్కరు అసలు తంగేడాకు దొరకకపోయినా సరే పిడికెడు తంగేడాకు వేసైనా బతుకమ్మ వేస్తారు. ఎందుకంటే ఈ తంగేడు చెట్టు మనకి లక్ష్మీదేవితో పూజిస్తాం కాబట్టి కన్ఫామ్ గా మనము తంగేడాకు అనేది ఉపయోగించాలి. ఇంకా ఏంటంటే ఈ రోజు మేము పేర్చే పువ్వులు ఏంటి తెలుసా? టేక్ పూలు. చాలా మందికి సిటీ వాళ్ళకి టేక్ పువ్వు అంటే ఏంటో తెలీదు. దీని ఆకులు కూడా మనకి పెద్ద పెద్దగా ఉంటాయి. టేక్ పువ్వు అయితే చాలా బాగా దొరుకుతుంది మాకు పల్లెటూరులో. దీంట్లో కలర్స్ వేస్తే ఇంకా చాలా అందంగా కనిపిస్తుంది. కానీ మేము కలర్ లేకుండానే పచ్చగా ఉందనేసి పేరుస్తున్నాము. ఫుల్ వీడియో మొత్తం పెడతాను, చూస్తూనే ఉండండి. అయితే సూపర్ గా వేరు చేస్తున్నాము. పెద్ద బతుకమ్మ వచ్చేస్తుంది మాకైతే. మాదిత్య అయితే బతుకమ్మ పూలు ఎట్లా పోస్తున్నాడు చూడండి. రిషిగాడు అందరు ఆకులు చూస్తున్నారు. మా పాప అయితే బతుకమ్మ బేర్ చేసుకుంటుంది. బతుకమ్మ అయితే పెరగడం అయిపోతుంది. అయ్యో కొరస పెట్టుకున్న పైన. ఓకే అండి, రెండో బతుకమ్మ కూడా తయారైపోయింది.